యేసు ప్రభు మాట చొప్పున పేతురు వలవేసి విస్తారమైన చేపలు పట్టాడు. 2 దోణెలు మునిగే అన్ని చేపలు పట్టాడు. ఆ చేపలను చూసి ఆశ్చర్యపోయాడు పేతురు. పేతురే కాదు, పేతురుతో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. వారి జీవితంలో అన్ని చేపలను ఎప్పుడూ వారు చూడలేదు. అలాగే దేవుడు మన జీవితాలలో ఒక అద్భుతం చేయాలి అనుకుంటే ఎవరు ఆపలేరు. దేవుడు ఆశీర్వదించడం మనల్ని మొదలుపెట్టాడు అంటే ఆశీర్వాదాన్ని ఆపలేరు. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే అంతగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ సీమోను పేతురుతో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈయన ఒక మాట చెప్పంగానే ఇన్ని చేపలు పడ్డాయి. ఈయన ఒకరోజు పడవలో ఉంటేనే ఇన్ని చేపలు పడ్డాయి. అసలు ఈయన జీవితాంతరం మనతో ఉంటే మనం బాగా దీవించబడతాం, కోట్లు సంపాదించుకుంటాం, మంచి పరిస్థితి మనకు ఏర్పడితేనే అనుకోవాలి కదా. అనుకోవాలా లేదా? అలాగా అనుకోకుండా ఇప్పుడు పేతురు ఈ 8వ వచనంలో ఏమన్నాడంటే, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. ఆశ్చర్యపోయి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మున్నయ్యా అని చెప్పాడు. చూసారా? చూడండి, దేవుడు ఒక అద్భుతం చేసినప్పుడు, దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం మన జీవితాల్లో చేసినప్పుడు మనం మన హృదయాన్ని చూసుకోవాలి. మనం మన అంతరంగ స్థితిని చూసుకోవాలి. మన హృదయాన్ని పరిశీలనగా చూసుకోవాలి. ఇక్కడ పేతురు అంటున్నాడు, బయట కనబడే ఆశీర్వాదాల కంటే కూడా పేతురు అన్నాడు, ప్రభువా నన్ను విడిచిపెట్టిపోయా, నేను పాపాత్ముణ్ణి అని చెప్తున్నాడు. దేవుడు నీ జీవితాల్లో ఒక అద్భుతం చేస్తున్నాడు అంటే, ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తూ ఉన్నాడంటే నువ్వేదో గొప్పవాడు అని కాదు. నువ్వు దేవుని వైపు మళ్ళాలని, దేవుని వైపు తిరగాలని, మారు మనసు పొంది పాప క్షమాపణ పొందాలని, నిత్య జీవానికి నువ్వు వారసుడు అవ్వాలని దేవుడు నీ జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉంటే అద్భుతాలు చూసి మురిసిపోతున్నావేమో కానీ అసలు నిన్ను నువ్వు సరి చేసుకుంటున్నావా? దేవుని యొక్క కార్యాలను చూసి నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకుంటున్నావా? ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపెట్టిపోయా, నేను పాపాత్ముణ్ణని చెప్పాను. వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి.